రాష్ట్రంలో నిర్మాణంలో పోలవరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలను నమ్మలేమని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాజశేఖర్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారు? రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్లు సీఎంగా ఉంటూ పోలవరం కోసం ఎంత ఖర్చు చేశారో బహిర్గతం కావాలన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు వాటి వివరాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ప్రస్తుత సీఎంని కోరుతున్నామన్నారు. పోలవరం నిర్మాణం ఏ దశలో ఉందో తెలియదని, ఇప్పటికే 30,000 కోట్లు ఖర్చు చేశారని, ఇంకో 30,000 కోట్లు ఖర్చు చేస్తే కానీ పోలవరం పూర్తి కాదని పరిస్థితి నేడు నెలకొందని వాపోయారు. 40-50 ఏళ్ళ నాడు అంజయ్య పునాది రాయి వేశాడు. నాదేళ్ల భాస్కర్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటాను 80లో. 2004 నుంచి ఇది యాక్టివ్ అయింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన, అది ఎడమ కాలువ కానీ కుడి కాలువ కానీ ప్రాజెక్టు కానీ రిహాబిలిటేషన్ కానీ ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు? పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు? రెండవది, రోసయ్య నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని. కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు? కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చాడు? మరి మూడవది, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా హైడ్రో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన? అది రిహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ. చివరిది, జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రిహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు? మరి పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా. పోలవరం ప్రాజెక్టు పైన 2004 కానీ అంతకు ముందు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. అసలు ఈ ప్రాజెక్టు పైన ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఈ ప్రాజెక్టు ఏ స్టేజ్లో ఉంది? ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా, కంప్లీట్ అవుతుందా? రిహాబిలిటేషన్ పైన ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? ఎంతమంది గిరిజనులకు లాభం జరిగింది? ఎన్ని ప్రాంతాలు ఈ ముప్పులోకి వస్తున్నాయి? ఇది బాగా చాలా అధ్యయనం అవసరం. మరి ఏదో ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇంత ఖర్చు పెడుతున్నాడా, ఇంకో ముఖ్యమంత్రి అంత ఖర్చు పెడుతున్నాడు, ఖర్చులు పెడుతున్నారా కానీ ఏది రాబడి? ఏంది అసలు శాశ్వత పరిష్కారం ఏంది? ఎన్ని వేల కోట్లతో ఇది పూర్తి అవుతుంది? ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? మరి దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే అన్ని బయటకు వస్తాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచనతో ఉందన్న ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ కాదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణ అనేది పేపర్ల వరకే పరిమితమని, మోడీ కూడా ఏమీ చేయలేరని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఎంత విలువ చేస్తుందో చూసి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ సందర్శన నిరుపయోగమని పేర్కొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది ఎంతో పోరాటాలు చేస్తే కానీ వచ్చింది ఆ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాత మరి పూర్తయింది. ఇందిరాగాంధీ గట్టి పునాది రాయి వేసింది దీనిపైన. నేను చెప్తున్నాను, ఈరోజు విశాఖపట్నం ప్రాంతవాసులకు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి దానిపైన ఆధారపడినటువంటి
ప్రతి ఒక్కరికి నేను ఒక్క మాట చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చాలా మంచి ఆలోచనతో ఉంది. మోడీ కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వాలు దీన్ని ప్రైవేటైజ్ చేయలేవు, ఊరికే కాగితాల పైన చేయాల్సిందే. కానీ నేను ఈరోజు పేపర్లో ఎక్కడో చదివాను, చాలామంది ఉద్యోగస్తులు, శాశ్వత ఉద్యోగస్తులు పదవి విరమణ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పనే లేదు. నేను రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడాను, మా నాయకులందరితో మాట్లాడాను. ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇంకొక 100-200 సంవత్సరాల్లో దీన్ని కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని బాధ్యత తీసుకుంటున్నాం. కుమారస్వామికి కూడా కాదు కదా, మోడీ కూడా ఏమీ చేయలేడు ఉక్కు ఫ్యాక్టరీని. వాళ్ళు ఊరికే చూసుకొని పోతున్నారు, ఎంత ఖరీదు అవుద్ది, ఎంత అవుద్ది, ఏం వస్తుంది, ఇవన్నీ చూసుకొని పోతున్నారే. కానీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రుల హక్కు. కాంగ్రెస్ పార్టీ దీనికి గట్టిగా కట్టుబడి పనిచేస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, ఎవ్వడు ఏమి చేయలేడు. విశాఖలో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలు అన్యాక్రాంతం కావటం దారుణమని అన్నారు. తక్షణమే వాటిని పరిరక్షించి తవ్వకాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చింతామోహన్.